अभी बोलना। ఒక మ్యూట్ లో ఉండాలి అందరూ. రైట్. చూడండి ఇవాళ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, సేఫ్టీ. సో ఇది సబ్జెక్ట్ కోడ్ IS 102 అండ్ IS 108 లో అడుగుతాడు. 102లో ఏం అడుగుతాడు, 108లో ఏం అడుగుతాడు అనేది చెప్తాను. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కమింగ్ టు ది హ్యాండ్ టూల్స్, పవర్ టూల్స్, వీటికి ఇంకొక పేరు నాన్ స్పార్కింగ్ టూల్స్, స్పార్కింగ్ టూల్స్ అని అంటారు. నాన్ స్పార్కింగ్ టూల్స్ అంటే హ్యాండ్ టూల్స్, స్పార్కింగ్ టూల్స్ అంటే పవర్ టూల్స్. క్వశ్చన్ ప్యాటర్న్ అలా కూడా మారుస్తాడు. నాన్ స్పార్కింగ్ టూల్స్ అంటే హ్యాండ్ టూల్స్, స్పార్కింగ్ టూల్స్ అంటే పవర్ టూల్స్. సో చూడండి, ఇది ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? హ్యాండ్ టూల్స్. హ్యాండ్ టూల్స్ ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హ్యాండ్ టూల్స్ ఎగ్జాంపుల్స్: హ్యామరు, రెంచెస్, స్నిప్స్, షియర్స్, బోల్ట్ కట్టరు, హ్యాక్సా, వైజ్, స్క్రూ డ్రైవరు, వైర్ కట్టరు, యాక్సెల్, సిజిల్, ఫైల్స్, మెటల్ కట్టర్స్, హ్యాండ్సా, కటింగ్ ప్లైర్స్, పాకెట్ నైఫ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో చూడండి, హ్యాండ్ టూల్స్ ఆర్ డిజైన్ టు మేక్ జాబ్స్ ఈజియర్ అండ్ మోర్ ఎఫిషియంట్. హ్యాండ్ టూల్స్ అన్నది ఏ రకంగా రూపకల్పన చేయబడిందంటే జాబ్స్ ఈజీగా చేయడానికి, సమర్థవంతంగా చేయడానికి. ద వర్కర్ మస్ట్ చూస్ ది కరెక్ట్ టూల్ ఫర్ ది జాబ్ బీయింగ్ పెర్ఫార్మ్డ్, ఎన్షూర్ దట్ ద టూల్ ఈస్ గుడ్ కండిషన్ అండ్ యూజ్ ద టూల్ ప్రాపర్లీ. అంటే ఆ టాస్క్ చేసే ముందు వర్కరు ఆ పర్టికులర్ ఏ జాబ్ చేస్తున్నామో దానికి తగ్గట్టే టూల్ చూస్ చేసుకోవాలి. ఆ టూల్ మంచి కండిషన్లో ఉండాలి. ఆ టూల్ని ప్రాపర్గా ఉపయోగించేటట్టు ఉండాలి. కామన్ టైప్స్ ఆఫ్ ది హ్యాండ్ టూల్స్ ఇన్క్లూడ్ స్ట్రైకింగ్ టూల్స్ ఉంటాయి, టర్నింగ్ టూల్స్ ఉంటాయి, మెటల్ కటింగ్ టూల్స్ ఉంటాయి, వుడ్ కటింగ్ టూల్స్ ఉంటాయి, స్క్రూ డ్రైవర్స్, ఫైల్స్, నైఫ్స్ అండ్ క్రోబార్స్. క్రోబార్స్ దేనికి ఉపయోగిస్తారు? ఎనీబడి? క్రోబార్స్ దేనికి ఉపయోగిస్తారు? ఎనీబడి? క్రోబార్స్ సెంటరింగ్ స్టీల్ ఉంటుంది కదా, స్టీల్ ని బెండ్ చేయడానికి క్రోబార్స్ ఉపయోగిస్తారు. ఒక చూడండి కొన్ని ఎగ్జాంపుల్: హ్యామర్ ఈజ్ అ స్ట్రైకింగ్ టూల్, రెంచెస్ ఈజ్ అ టర్నింగ్ టూల్, స్నిప్స్ షీర్స్ కటింగ్ టూల్, బోల్ట్ కటర్ కటింగ్ టూల్, హ్యాక్సా కటింగ్ టూల్, వైజ్ హోల్డింగ్ టూల్, స్క్రూ డ్రైవర్ టర్నింగ్ టూల్, వైర్ కటర్ కటింగ్ టూల్. ఇవి మన ఇన్సులేషన్, మన ఉంటది కదా, ఆ, మన కేబుల్స్, ఎలక్ట్రిక్ కేబుల్స్ యొక్క ఇన్సులేషన్ తీయడానికి ఉపయోగపడుతుంది. యాక్స్ కటింగ్ టూల్, సిజిల్స్ కూడా కటింగ్ టూలే, ఫైల్స్ మెటల్ కట్టింగ్ టూల్స్, ఇది మెటల్ కటర్స్. తర్వాత హ్యాండ్స్, ఇది మన కార్పెంటర్ లో ఉపయోగిస్తారు కట్ చేయడానికి. కటింగ్ ప్లైర్స్ కూడా మనకి కేబుల్స్ యొక్క ఇన్సులేషన్ తీయడానికి ఉపయోగపడుతుంది. పాకెట్ నైఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది నెక్స్ట్. యూజ్ ఆఫ్ ది హ్యాండ్ టూల్స్ ఏంటి? హ్యాండ్ టూల్స్ ఆర్ నాన్ పవర్డ్. ఇవి పవర్ తోటి ఆపరేట్ అవ్వు, మాన్యువల్ గా చేయాలి. సో కాబట్టి దీన్ని నాన్ స్పార్కింగ్ టూల్స్ అని అంటారు. ది గ్రేటెస్ట్ హజార్డ్ పొసెసెస్డ్ బై హ్యాండ్ టూల్స్ రిజల్ట్ ఫ్రమ్ మిస్యూజ్ అండ్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్. హ్యాండ్ టూల్స్ వాడుతున్నప్పుడు ప్రమాదాలు ఏ రకంగా జరుగుతాయంటే ఆ హ్యాండ్ టూల్ ని దుర్వినియోగం చేసినప్పుడు, హ్యాండ్ టూల్ యొక్క నిర్వహణ సరిగ్గా లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయని అంటున్నాడు. సో హ్యాండ్ టూల్స్ హజార్డ్స్ ఏంటి? బ్లోస్ అండ్ కట్స్ టు ది హ్యాండ్స్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. చూడండి, ఏదైనా మన స్మితి ఫోర్జింగ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు చేతుల మీద దెబ్బలు తగులుతాయి, చేతులు కట్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్, ఐ ఇంజురీస్ డ్యూ టు ది ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ పార్టికల్స్. అంటే మెటల్స్ ఏదైనా కట్ చేస్తున్నప్పుడు, చిప్పింగ్ చేస్తున్నప్పుడు ఆ కణాలు ఎగిరి కళ్ళల్లో గుచ్చుకునే ఆస్కారం ఉంది ఇఫ్ యు ఆర్ నాట్ వేర్ ఐ ప్రొటెక్షన్. స్ప్రెయిన్స్ డ్యూ టు వెరీ అబ్రెంట్ మూవ్మెంట్ ఆర్ స్ట్రెయిన్స్. నువ్వు హ్యాండ్ టూల్స్ తోటి ఉపయోగిస్తున్నప్పుడు మొత్తం పవర్ అంతా ఉపయోగిస్తావు కాబట్టి కాళ్ళు చేతులు పట్టేయడం లాంటివి అవుతాయి, నీకు స్ట్రెయిన్, తొందరగా అలిసిపోతావు. సో ఎలక్ట్రిక్ కాంటాక్ట్, ఇవన్నీ హ్యాండ్ టూల్స్ తోటి వస్తాయి. హ్యాండ్ టూల్స్ సేఫ్టీ రూల్స్ ఏంటి? హ్యాండ్ టూల్స్ సేఫ్టీ రూల్స్: క్యారీ ఆల్ షార్ప్ టూల్స్ ఇన్ ఎ షటల్ ఆర్ హోల్స్టర్. అంటే తోల్ లాంటి సంచిలో హ్యాండ్ టూల్స్ అనేది తీసుకెళ్ళాలి.
చిరంజీవి మొదలెట్టావు యానోడ్స్ తోటి. క్యారీ ఆల్ షార్ప్ టూల్స్ ఇన్ షటిల్స్ ఆర్ హోల్స్టర్, అంటే షార్ప్ టూల్స్ అన్ని ఇవి మన తోల్ లాంటి సంచిలో తీసుకెళ్ళాలి. ట్యాగ్ వార్న్ ఆర్ డ్యామేజ్ డిఫెక్టివ్ టూల్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ అండ్ డు నాట్ యూజ్ దెమ్. పాడైపోయిన టూల్స్ కి రెడ్ ట్యాగ్ వేసి అవతల పడేయాలి, అవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. డు నాట్ యూజ్ ఏ టూల్ ఇఫ్ ది హ్యాండిల్ సర్ఫేస్ హ్యాస్ ఎ స్ప్లింటర్స్, బర్స్, క్రాక్స్ ఆర్ స్ప్లింట్. అంటే హ్యాండ్ టూల్స్ వాడుతున్నప్పుడు దాని యొక్క హ్యాండిల్ సర్ఫేసెస్ ఉంటుంది కదా, అది ఎట్టి పరిస్థితుల్లో స్ప్లింటర్స్ అంటే చీలికలు రాకూడదు, బర్న్స్ అంటే జిగురుగా ఉండకూడదు, బర్న్స్ అంటే జిగురుగా ఉండకూడదు, క్రాక్స్ అంటే పగుళ్ళు ఉండకూడదు, స్ప్లింట్స్ అంటే భాగాలు విడిపోయి ఉండకూడదు. పట్టుకునేటప్పుడు గ్రిప్ బాగుండాలి. నెక్స్ట్, వెన్ హ్యాండ్లింగ్ ఏ టూల్ టు ది అనదర్ పర్సన్, డైరెక్ట్ షార్ప్ పాయింట్స్ అండ్ కటింగ్ ఎడ్జెస్ అవే ఫ్రమ్ ది యువర్ సెల్ఫ్ అండ్ అదర్ పర్సన్స్. చూడండి, వుడ్ కటింగ్ ప్రాసెస్ లో ఒక ట్రీని కట్ చేస్తున్నప్పుడు ఒకడు చేస్తుంటాడు, ఇంకోటి లాగుతూ ఉంటాడు. ఆ షార్ప్ టూల్ అనేది డైరెక్ట్ గా ఫేస్ కి అటాక్ కాకుండా సైడ్ కి లాగేటట్టు చూసుకోవాలి. సో అది నెక్స్ట్ ఏంటి, డు నాట్ క్యారీ షార్ప్ పాయింటెడ్ హ్యాండ్ టూల్స్ సచ్ యాజ్ ద ప్రాప్స్ ఆర్ నైఫ్స్ ఇన్ యువర్ పాకెట్ అన్లెస్ ద టూల్ ఆర్ యువర్ పాకెట్ ఈస్ షిటెడ్. షార్ప్ టూల్స్ ని ఎప్పుడు నీ జేబుల్లో పెట్టుకుని వెళ్ళకూడదు, ఎందువల్ల అవి కోసుకుంటాయి. ఎప్పుడు పట్టుకెళ్ళొచ్చు అంటే నీ పాకెట్ లో తోల్ లాంటి బ్యాగ్ ఏదైనా ఉంటే అప్పుడు పట్టుకెళ్ళొచ్చు. నెక్స్ట్, డు నాట్ పెర్ఫార్మ్ ఏ మేక్ షిఫ్ట్ రిపేర్స్ టు ది టూల్స్. తాత్కాలికంగా రిపేర్ చేసిన టూల్స్ ఎప్పుడు వాడకూడదు. డు నాట్ త్రో ది టూల్స్ ఫ్రమ్ ది వన్ లొకేషన్ టు ది అనదర్ లొకేషన్, ఫ్రమ్ వన్ ఎంప్లాయ్ టు అనదర్. హ్యాండ్ టూల్స్ ని ఎప్పుడు అటు ఇటు విసురుకోకూడదు, క్యాచ్ క్యాచ్ అని. ట్రాన్స్పోర్ట్ హ్యాండ్ టూల్స్ ఓన్లీ టూల్ బాక్సెస్ ఆర్ టూల్ బెల్ట్స్ లోనే తీసుకెళ్లేటట్టు ఉండాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటి, హ్యాండ్ టూల్స్ వాడుతున్నప్పుడు ఏ రకమైన ఇంజురీస్ ఎప్పుడు జరుగుతాయంటే, నాట్ వేరింగ్ పీపీఈ వేసుకోకుండా పనిచేసినప్పుడు, యూజింగ్ ది రాంగ్ టూల్ ఫర్ ది వర్క్ టు బి పర్ఫార్మ్డ్. అంటే రాంగ్ టూల్ అంటే సరైన టాస్క్ సరైన టూల్ వాడాలి, ఒక టాస్క్ వేరే హ్యాండ్ టూల్ వాడకూడదు. ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ టూల్స్ అంటే టూల్స్ వాడడం రానప్పుడు, ఫెయిల్యూర్ టు ఇన్స్పెక్ట్ ది టూల్ బిఫోర్ యూజ్. అందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా టూల్ వాడితే ఇటు మనకి టాస్క్ చేస్తున్నప్పుడు ఇరిగిపోయి చెయ్యి గుచ్చుకునే ఆస్కారం ఉంది. ఇంప్రాపర్ స్టోరేజ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది టూల్స్ ని చల్లా చెదరి కింద పడేయడం, రవాణా సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా ఇంజురీస్ అవుతాయి. నెక్స్ట్, డిఫెక్టివ్ టూల్స్, పనికిరాని టూల్స్ వాడడం వల్ల మనకి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇది పవర్ టూల్స్. ఇది చాలా సార్లు అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో. వాట్ ఆర్ ది టైప్స్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్స్? సో చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడుతున్నాను. మొత్తం 6 రకాల కింద వర్గీకరించారు పవర్ టూల్స్. ఫస్ట్, ఎలక్ట్రికల్ టూల్స్. ఎలక్ట్రికల్ టూల్స్ కి ఏంటి ఎగ్జాంపుల్స్, డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్సా, బెల్ట్ శాండర్. టూలు అటు ఎగ్జాంపుల్స్ క్లియర్ గా రాయాలి. రెండోది, పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్, అంటే కరుకుదనం రాపిడి కలిగించే పవర్ టూల్స్. స్పీడ్ కట్టర్స్, డిస్క్ కట్టర్స్, బెంచ్ కట్టర్స్ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్రైండింగ్ మిషన్, స్పీడ్ కట్టరు, డిస్క్ కట్టరు, బెల్ట్ శాండర్. ఇవి కూడా ఎలక్ట్రిక్ పవర్ తోటి ఆపరేట్ అవుతాయి. నెక్స్ట్, న్యూమాటిక్ టూల్స్, ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేది. ఇది న్యూమాటిక్, ఇది మనకి ఏమంటారు దీన్ని, మనకి న్యూమాటిక్ జాక్ హ్యామర్ అని అంటారు, దీన్ని నైలింగ్ గన్ అని అంటారు. సో ఇవి ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అవుతాయి, అంటే ఎయిర్ కంప్రెసర్ తోటి ఆపరేట్ అవుతాయి. ఆ ఎయిర్ కంప్రెసర్ నుంచి హై ప్రెషర్ ఎయిర్ సప్లై చేస్తూ ఉండాలి. ఇది బిల్డింగ్ డిమాన్స్ట్రేషన్ యాక్టివిటీస్ కి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఫ్యూయల్ పవర్ టూల్స్. ఇవి పవర్ తోటి అంటే మన ఫ్యూయల్ తోటి రన్ అవుతాయి, లైక్ పెట్రోల్, డీజిల్. చూడండి, ఫారెస్ట్ ఏరియాస్ లో మన ఇవి ఉంటాయి కదా, చెట్లను నరకడానికి, గంధపు చెట్లు, టేకు చెట్లని కట్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడతారు. నెక్స్ట్, ఫిఫ్త్ ఏంటి, హైడ్రాలిక్ పవర్ టూల్. హైడ్రాలిక్ ఆయిల్ ప్రెషర్ తోటి ఆపరేట్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, హైడ్రాలిక్ బ్రేకర్స్, హైడ్రాలిక్ డ్రిల్స్, హైడ్రాలిక్ ఇంపాక్ట్ రెంచెస్, హైడ్రాలిక్ జాక్స్.
ఇవన్నీ హైడ్రాలిక్ పవర్ టూల్స్. ఏనా లాస్ట్ ఏంటి, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అంటే చూడండి, ఇవి హెల్తీ గన్ను ర్యామ్సెట్ గన్ తోటి గోల్డ్కి రివిట్స్ వేస్తున్నప్పుడు గుచ్చుకున్న తర్వాత విపరీతమైన డస్ట్ వస్తుంది. ఆ డస్ట్ వల్ల మన బ్రెయిన్ చలించేటట్టు అవుతుంది అనమాట. కాబట్టి ఈ టూల్స్ కి ఆ కేటగిరీలో వర్గీకరించారు, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, హిల్టీ గన్స్, ర్యామ్సెట్ గన్స్, నైల్ గన్స్. ఓకేనా. ఏ పవర్ టూల్స్ అయినా ఈ 6 రకాల్లో ఉంటది. ఇంకేదైనా కేటగిరీ ఉందా? ఎనీబడి ఎవరైనా చెప్పగలరా? ఇది ఈ క్వశ్చన్ ఇప్పటికీ 4 to 5 times అడిగాడు ప్రీవియస్ పేపర్స్ లో. వాట్ ఆర్ ది టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్స్ అని. సో చూడండి, పవర్ టూల్స్, పోర్టబుల్ పవర్ టూల్స్ ప్రెజెంట్ గ్రేటర్ హజార్డ్స్ దాన్ హ్యాండ్ టూల్స్. హ్యాండ్ టూల్స్ కంటే ఎక్కువ ప్రమాదాలను కలుగజేస్తాయి. ఇందువల్ల ఇవి పవర్ తోటి రన్ అవుతాయి. వీటికి ఇంకొక పేరు ఏంటి, స్పార్కింగ్ టూల్స్ అని కూడా అంటారు. చూడండి, నియర్లీ ఆల్ పవర్ టూల్స్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ పూర్ మెయింటెనెన్స్. పవర్ టూల్స్ వల్ల ప్రమాదాలు ఎందుకు జరుగుతాయంటే, ఆ పవర్ టూల్ని ఆపరేట్ చేయడం చేత కానప్పుడు, ఆ పవర్ టూల్ యొక్క నిర్వహణ సరిగ్గా లేనప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. యూజ్ పవర్ టూల్స్ ఓన్లీ ఆఫ్టర్ బికమింగ్ ఎ థరోలీ ఫెమిలియర్ విత్ దర్ కంట్రోల్స్, సేఫ్టీ రిక్వైర్మెంట్స్ అండ్ అదర్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. పవర్ టూల్స్ ఎప్పుడు ఉపయోగించాలంటే దాని గురించి పూర్తిగా తెలిసినప్పుడు, ఎస్ఓపి విధానాలు తెలిసినప్పుడు మాత్రమే ఆ పవర్ టూల్స్ అనేది ఉపయోగించాలి అని అంటున్నాడు. ఇది టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్స్ ఏంటి, ఎలక్ట్రికల్ టూల్స్, పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అంటే కరుగుదనం రాపిడి కలిగించే టూల్స్, న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి, నెక్స్ట్ లిక్విడ్ ఫ్యూయల్ టూల్స్ అంటే ఫ్యూయల్ పవర్ తోటి ఆపరేట్ అయ్యేవి, హైడ్రాలిక్ టూల్స్ ఆయిల్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. ఓకే, ఇవి 6 రకాలుగా పవర్ టూల్స్ ఉంటాయి. సో ఇవి ఎలక్ట్రికల్ టూల్స్. ఇది డ్రిల్లింగ్ మిషన్, ఇది బ్యాండ్ సా. ఓకేనా. చూడండి, కమింగ్ టు ది ఎలక్ట్రికల్ టూల్స్, మనకి నేను సబ్ పాయింట్స్ ఇవి ఓన్గా ఇచ్చాను, మన ఫార్మాట్ లో లేవు. మీరు రాయగలిగితే ఈ పాయింట్స్ రాయండి, లేకపోతే దీనికంటే బెటర్ పాయింట్స్ తెలిస్తే ఆ పాయింట్స్ రాసుకోవచ్చు. ప్లీజ్ డోంట్ మేక్ ఎ కామెంట్స్ ఆన్ అబౌట్ ది సబ్ పాయింట్స్. ఎలక్ట్రికల్ టూల్స్ లో దిస్ పోర్టబుల్ ఎలక్ట్రికల్ టూల్స్ ఆర్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిక్ పవర్ తోటి ఆపరేట్ అవుతుంది. కాంపిటెంట్ పర్సన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పెర్ఫార్మింగ్ ది టాస్క్. Required PP is supposed to where the operator will performing a task. Proper lockout to tagout procedures are followed by the operator during servicing and maintenance. Servicing and maintenance activities చేసినప్పుడు దానికి శక్తినిచ్చే పరికరాల్ని లాక్అవుట్ ట్యాగ్అవుట్ చేయాలి. క్లియర్గా ఎగ్జాంపుల్స్ రాయాలి. ఎగ్జాంపుల్స్ రాసినప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి. ఎలక్ట్రికల్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్సా, బెడ్ సాండర్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, ది పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్. పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అంటే కరుకుదనం రాపిడి కలిగించేవి. కమింగ్ టు దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిక్ పవర్. దిస్ పర్టికులర్ పవర్ టూల్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ కటింగ్ స్టీల్ పైప్స్, స్టీల్ ట్యూబ్లర్ బార్స్, స్టీల్ రాడ్స్ ని కట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంజనీరింగ్ సేఫ్ గార్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ పవర్ టూల్ వెల్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్. చూడండి, ఇక్కడ గాడ్ ఏది మనకి, ఇదిగో ఇది కనబడుతుంది కదా, దీన్ని గాడ్ అని అంటారు. తమ్ముడు, ఈ గాడ్ ఏ టైప్ ఆఫ్ గాడ్? మొన్నే మిషన్ గార్డింగ్ సేఫ్టీ చెప్పాను కదా, ఇది ఏ టైప్ ఆఫ్ గాడ్? ఎనీబడి? మూబుల్. ఏం మాట్లాడుతున్నావే? ఫిక్స్డ్ గార్డ్ ఇది. కనపడుతుందా? ఇది ఫిక్స్డ్ గార్డ్. పవర్ టూల్స్ అన్ని వచ్చేవి ఫిక్స్డ్ గార్డులు. అలాగే ఇంటర్వ్యూలో ఏది పడితే అది చెప్పకూడదు. ఓకే, చూడండి, ఆపరేటర్ షుడ్ బి ఏ కాంపిటెంట్ పర్సన్ అండ్ హీ షుడ్ వేర్ నెససరీ పీపీఈ. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, గ్రైండింగ్ మిషన్, స్పీడ్ కట్టరు, డిస్క్ కట్టరు, బెల్ట్ శాండర్. ఇవి మైండ్ లోకి వచ్చేయాలి. పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ అంటే ఎగ్జాంపుల్స్ మైండ్ లోకి వచ్చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, న్యూమాటిక్ టూల్స్. న్యూమాటిక్ టూల్స్ అంటే ఎయిర్ ప్రెషర్ తోటి ఆపరేట్ అయ్యేవి. దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఇస్ ఆపరేటెడ్ బై ఎయిర్ ప్రెషర్ వేర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ప్రొవైడెడ్ బై ఎయిర్ కంప్రెసర్. ఎయిర్ కంప్రెసర్ నుంచి ఎయిర్ వస్తుంటది, తద్వారా
ఇవి ఈ న్యూమాటిక్ టూల్స్ అనేది ఆపరేట్ అవుతాయి. దిస్ పర్టికులర్ పవర్ టూల్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ బిల్డింగ్ డిమాలిషేషన్ వర్క్ యాక్టివిటీస్ అండ్ మొబైల్ వెహికల్ వీల్ బోల్ట్స్ రిమూవింగ్ అండ్ టైట్నింగ్ వర్క్స్. చూడండి ఇక్కడ జాక్ హ్యామర్ ఇది. ఇది బిల్డింగ్ యొక్క కూల్చివేత పనులకి, ఆ బ్రిక్స్ అవన్నీ కూల్చివేత చేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని నైలింగ్ గన్ అని అంటారు. ఓకేనా. చూడండి నైలింగ్ గన్ లో ఇక్కడ స్పానర్ పెడతారు. ఆ పర్టికులర్ ఆటోమొబైల్ మన లారీ టైర్ల యొక్క వీల్ బోల్ట్స్ బిగించడానికి విప్పడానికి ఉపయోగపడతాయి. మీరు ఎప్పుడైనా టైర్లు మార్చే దగ్గరికి వెళ్తే ఈ టైప్ పర్టికులర్ మన న్యూమాటిక్ టూల్స్ కనబడతాయి మీకు. ఓకేనా. నెక్స్ట్, greater hazard possesses to the operator while performing a task for this type of particular power tool. నెక్స్ట్ నెససరీ పీపీ అండ్ కంపల్సరీ మాస్క్ వేసుకోవాలి. ఎప్పుడు జాక్ హ్యామర్ తోటి బిల్డింగ్ పగలు కొడుతున్నప్పుడు మాస్క్ వేసుకోవాలి. వేర్ బై ది ఆపరేటర్ వెల్ పెర్ఫార్మింగ్ ఎ టాస్క్. ఎగ్జాంపుల్స్ ఏంటి? జాక్ హ్యామర్, నైలింగ్ గన్స్, రివిటింగ్ గన్స్, ఎయిర్ రెంచెస్. ఓకేనా. నెంబర్ 4 ఏంటి? ఫ్యూయల్ పవర్ టూల్స్. ఫ్యూయల్ పవర్ టూల్స్ లో మీకు చెప్పాను కదా, పవర్ సోర్స్ లేని దగ్గర ఇవి వాడతారు. ఇవి ఫ్యూయల్ తోటి రన్ అవుతాయి, ఏదర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ. ఇవి మన చెట్లని, గంధపు చెట్లు, టేకు చెట్లని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈజ్ ఆపరేటెడ్ బై ఎనీ ఫ్యూయల్ లైక్ పెట్రోల్, డీజిల్ ఎక్సెట్రా. ప్రాపర్ గార్డింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ టూల్. చూడండి గార్డింగ్ అంటే ఇది, దీన్ని ఫిక్స్డ్ గార్డింగ్ అని అంటారు. ఓకే. చూడండి ఆపరేటర్ షుడ్ బి a competent person in remote sites where power source is not available, then this type of particular tool is used. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? చైన్సా, ల్యాండ్ మూవర్, కాంక్రీట్ సాస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్యూయల్ పవర్ టూల్స్. ఓకేనా. నెక్స్ట్ హైడ్రాలిక్ పవర్ టూల్స్. చూడండి మైన్స్ మీద హోల్స్ వేయడానికి, రోడ్డు, ఓల్డ్ రోడ్డు డిగ్గింగ్ యాక్టివిటీస్ లో హైడ్రాలిక్ పవర్ టూల్స్ వాడతారు. ఈ పర్టికులర్ హోజెస్ కనబడుతున్నాయి కదా మనకి, 2 హోజెస్ నుంచి ఆయిల్ వచ్చి దీన్ని ఇక్కడ లోపల ఉండే ర్యామ్ ని తంతుంటది. డిగ్ చేసడం వల్ల ఇది ఈ పర్టికులర్ డ్రిల్ బిట్ హోల్స్ వేస్తుంటది అనమాట. చూడండి రాళ్ళని పగలు కొట్టడానికి మన మైన్స్ లో ఎలక్ట్రిక్ డిటనేటర్లు వేసి ఆ పెద్ద పెద్ద స్టోన్స్ పగలు కొట్టడానికి ముందు డిగ్గింగ్ చేస్తారు, తర్వాత ఎలక్ట్రిక్ డిటనేటర్లు వేసి వాటిని పేలుస్తారు అనమాట. మైన్స్ లో ఇలాంటి హైడ్రాలిక్ పవర్ టూల్స్ చాలా కనబడతాయి. దీనికి సోర్స్ ఆఫ్ పవర్ అన్నది ఓ ట్రాక్టర్ ఇంజిన్ ఇస్తుంటది. సో ఇది హైడ్రాలిక్ పవర్ టూల్స్ అంటే ఆయిల్ ప్రెషర్ తోటి రన్ అయ్యేది. దిస్ టైప్ ఆఫ్ పవర్ టూల్ ఈజ్ ఆపరేటెడ్ బై హైడ్రాలిక్ ఆయిల్ ప్రెషర్ వేర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ప్రొవైడెడ్ బై డీజిల్ ఇంజిన్ నుంచి వస్తుంది. దిస్ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ యూజ్డ్ ఫర్ మైన్స్ డిగ్గింగ్, రోడ్ కన్స్ట్రక్షన్ టాస్క్ ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాంపిటెంట్ పర్సన్ విత్ హెల్పర్ ఈజ్ రిక్వైర్డ్ వెల్ పెర్ఫార్మింగ్ ది ఆపరేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ పవర్ టూల్ ఆర్ ఎక్విప్మెంట్. ఎందుకంటే హెవీగా ఉంటుంది కాబట్టి ఒక ఆపరేటర్, ఒక హెల్పర్ ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రాలిక్ బ్రేకర్స్, హైడ్రాలిక్ డ్రిల్స్, హైడ్రాలిక్ ఇంపాక్ట్ రెంచెస్, హైడ్రాలిక్ జాగ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైడ్రాలిక్ పవర్ టూల్స్. నెక్స్ట్ ది లాస్ట్ ఏంటి? పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్. అంటే ఆ పౌడర్ వచ్చి మనం చలించేటట్లు చేస్తాం. ఇది రివిటింగ్ గన్, హిల్టింగ్ గన్ ద్వారా ఇది మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, హుక్స్ గోడ మీద పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది వెళ్ళి గన్లా పేలుస్తుంది, మనకు ఆ రివిట్ గుచ్చుకోగానే డస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అని అంటాం. సో దిస్ పవర్ టూల్స్ ఆర్ ఆపరేటెడ్ బై ఎలక్ట్రిక్ పవర్. దిస్ టైప్ ఆఫ్ పర్టికులర్ టూల్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ మేకింగ్ రివిట్స్ and wall hooks to the concrete structure. Next, necessary PPE should wear by the operator while performing a task. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? హిల్టీ గన్ను, ర్యామ్సెట్ గన్ను, నైల్ గన్. ఓకే ఇవి. సో ఈ క్వశ్చన్ IS 102లో అడుగుతాడు. ఇప్పటికీ 5-6 సార్లు పైన అడిగాడు. వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ పవర్ టూల్ ఆర్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ పవర్ టూల్స్? మీరు అట్లీస్ట్ ఇంట్రడక్షన్ రాసి, తర్వాత టైప్స్ రాసి, ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ రాసినా కూడా ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో ఈ సబ్ పాయింట్స్ బాగుంటాయి, ఇవి రాయండి, లేకపోతే మీరు ఓన్గా రాసుకోవచ్చు. ఇవి మాత్రం ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రికల్ టూల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? డ్రిల్లింగ్ మిషన్, బ్యాండ్సా, బెల్ట్ శాండరు,
పవర్డ్ అబ్రాసివ్ వీల్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్రైండింగ్ మిషన్, స్పీడ్ కటర్, డిస్క్ కటర్, బెల్ట్ శాండర్. న్యూమాటిక్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? జాక్ హ్యామర్, నైలింగ్ గన్స్, రివిటింగ్ గన్స్, ఎయిర్ రెంచెస్. ఫ్యూల్ పవర్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? చైన్సా, ల్యాండ్ మూవర్, కాంక్రీట్ సాస్. హైడ్రాలిక్ పవర్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హైడ్రాలిక్ బ్రేకర్స్, హైడ్రాలిక్ డ్రిల్స్, హైడ్రాలిక్ ఇంపాక్ట్ రెంచెస్ అండ్ హైడ్రాలిక్ జాక్స్. పవర్డ్ యాక్చువేటెడ్ టూల్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? హిల్టీ గన్ను, ర్యామ్సెట్ గన్ను, నెయిల్ గన్. ఓకే, ఇది. తర్వాత చూడండి, మన పవర్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి IS 108 లో అడుగుతాడు. వాట్ ఆర్ ది మన న్యూమాటిక్ పవర్ టూల్స్ హజార్డ్స్, సేఫ్టీ ప్రికాషన్స్ అడిగిన ఇవే పాయింట్స్ రాయాలి. సో హజార్డ్స్ అంటే సంభామయ ప్రమాదాలు ఏంటి? వర్కర్స్ యూజింగ్ పవర్ టూల్స్ మే బి ఎక్స్పోజ్డ్ టు దిస్ హజార్డ్స్. అంటే పవర్ టూల్స్ వాడుతున్న వర్కర్స్ ఈ క్రింద పేర్కొన్న ప్రమాదాలు బారిన పడతారు. ఆబ్జెక్ట్స్ దట్ ఫాల్, ఫ్లై ఆర్ అబ్రాసివ్ అండ్ స్ప్లాష్. అంటే గ్రైండింగ్ చేస్తున్నప్పుడు కానీ కట్ చేస్తున్నప్పుడు కానీ వచ్చే ఆబ్జెక్ట్ కరుకుదనం, రాపిడి కలగజేస్తాయి, ఫ్లాష్ లా చేస్తాయి అన్నమాట. హార్మ్ఫుల్ డస్ట్, ఫ్యూమ్స్, మిస్ట్, వేపర్స్ అండ్ గ్యాసెస్. మీరు ఏదైనా గ్రైండింగ్ మిషన్ తోటి మన రస్ట్ పట్టిన స్టీల్ మెంబర్ ని గ్రైండింగ్ చేస్తుంటే ప్రమాదకరమైన డస్ట్, ఫ్యూమ్స్, మిస్ట్ అవన్నీ వచ్చి మన రెస్పిరేటరీ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి, హెల్త్ హజార్డ్స్. ఫ్రైడ్ ఆర్ డ్యామేజ్డ్ ఎలక్ట్రికల్ కార్డ్స్, హజార్డస్ కనెక్షన్ అండ్ ఇంప్రాపర్ గ్రౌండింగ్. ప్రతి పవర్ టూల్ కి గ్రౌండింగ్ ఇవ్వాలి. ఏదైనా డ్యామేజ్ అయిన ఎక్స్టెన్షన్ కార్డ్బోర్డ్ ఓవర్లోడ్ చేసిన ప్రమాదాలు జరుగుతాయి అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, ఇంజురీస్ ఫ్రమ్ ది వర్కర్స్ విత్ పోర్టబుల్ పవర్ టూల్స్. ఏ రకమైన ఇంజురీస్ జరుగుతాయంటే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది, ఫ్లాష్ బర్న్ అంటే మొహం స్ప్లాష్ లో అవుతుంది, హ్యాండ్ అండ్ ఐ ఇంజురీస్ అవుతుంది, హీరింగ్ లాస్ అవుతుంది. ఎందువల్ల? సౌండ్ పొల్యూషన్ 95 డెసిబల్స్ దాటి ఉంటాయి. క్రషింగ్ ఆర్ కట్స్ ఆర్ లూజింగ్ బాడీ పార్ట్స్. ఎర్గానమిక్ ఇంజురీస్ అంటే అధిక శ్రమ, తీవ్రమైన ఒత్తిడితో పనిచేస్తుంటారు కాబట్టి ఎర్గానమిక్ ఇంజురీస్ కూడా అవుతుంటాయి. సో ఇది నెక్స్ట్ ఏంటి? పవర్ టూల్స్ సేఫ్టీ రూల్స్. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పవర్ టూల్స్ సేఫ్టీ రూల్స్ ఏ రకంగా అంటే ఎనీ ఎలక్ట్రికల్ టూల్ అయినా, న్యూమాటిక్ టూల్ అయినా, హైడ్రాలిక్ టూల్ అయినా, పౌడర్ యాక్చువేటెడ్ టూల్స్ అయినా ఆపరేట్ చేసే ముందు చూడాల్సిన సేఫ్టీ రూల్స్. ఆల్వేస్ రీడ్, అండర్స్టాండ్ అండ్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ బిఫోర్ అటెంప్టింగ్ టు యూజ్ ఎనీ పవర్ టూల్ ఇన్ ఎనీ వే. అంటే పవర్ టూల్ ఉపయోగించే ముందు దాని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ తెప్పించుకొని శుభ్రంగా చదివి అందులో SOP విధానాలు అర్థం చేసుకొని దానికి అనుగుణంగా పనిచేయాలి అని అంటున్నాడు. ఆల్వేస్ వేర్ సేఫ్టీ గగుల్స్ ఆర్ సేఫ్టీ గ్లాసెస్ విత్ సైడ్ షేడ్. అన్నిటికంటే కళ్ళు ప్రధానం కాబట్టి పవర్ టూల్స్ మీద పనిచేస్తున్నప్పుడు కళ్ళు పోయే ఆస్కారం ఉంది కాబట్టి కంప్లీట్ గా కళ్ళు ప్రొటెక్షన్ సేఫ్టీ గ్లాసెస్ విత్ సైడ్ షేడ్ వేసుకోమంటున్నాడు. నెక్స్ట్, యూజ్ ఎ డస్ట్ మాస్క్ ఫర్ డస్టీ ఆపరేషన్. కంపల్సరీగా డస్ట్ మాస్క్ వేసుకోమంటున్నాడు ఫర్ డస్టీ ఆపరేషన్ లో. అండ్ వేర్ హీరింగ్ ప్రొటెక్షన్. ఎందువల్ల? 95 డెసిబల్స్ దాటి ఉంటాయి కాబట్టి హీరింగ్ ప్రొటెక్షన్ అంటే ఇయర్ ప్లగ్స్ కూడా వేసుకోమంటున్నాడు. నో లూజ్ ఫిట్టింగ్ క్లాతింగ్, నో నెక్ టైట్స్, నో జ్యువెలరీ ఆర్ నో డాంగ్లింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ కైండ్. ఎట్టి పరిస్థితుల్లో లూజ్ ఫిట్టింగ్ క్లాత్లు వేసుకున్న దాంతో పని చేయకూడదు, నెక్ టైట్ వేసుకుని చేయకూడదు. జ్యువెలరీ, చేతికి బ్రాస్లెట్లు, రిస్ట్ వాచులు, డాంగ్లింగ్ ఆబ్జెక్ట్స్ అంటే వేలాడుతున్న వస్తువులు చేతికి తగిలించి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. నెక్స్ట్, నెవర్ యూజ్ ఎ పవర్ టూల్ ఇన్ వెట్ ఆర్ డ్యాంప్ కండిషన్. అంటే బురదగా ఉన్నప్పుడు, తడిగా ఉన్నప్పుడు పవర్ టూల్స్ వాడకూడదు. బికాజ్ వాటర్ ఇస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, నెక్స్ట్, నెవర్ యూజ్ ఎ పవర్ టూల్స్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్. మందు తీసుకొని, డ్రింక్ తీసుకొని, డ్రగ్స్ తీసుకొని పవర్ టూల్స్ అనేది వాడకూడదు. నెక్స్ట్, మేక్ షూర్ యువర్ వర్క్ ఏరియా ఇస్ అ నీట్ అండ్ క్లీన్ అండ్ ఫ్రీ ఆఫ్ ఎనీ డెబ్రిక్స్. అంటే ఆ పని చేస్తున్న ఏరియా నీట్ గా ఉండాలి, ఏ రకమైన శిథిలాలు ఉండకూడదు. నెక్స్ట్, మేక్ షూర్ యువర్ వర్క్ ఏరియా హ్యాస్ అ ప్లెంటీ ఆఫ్ బ్రైట్ షార్ట్ ఆఫ్ ఫ్రీ లైట్. మంచి లైటింగ్ ఉండాలి.
ఆ లైట్ ఇంటెన్సిటీ ఎంత ఉండాలి అన్నది తర్వాత చెప్తాను. అంటే నీడ లేని కాంతి ఉండాలి. నెక్స్ట్, బిఫోర్ యూ ప్లగ్ ఇన్ ఎనీ పవర్ టూల్, మేక్ షూర్ దట్ ద పవర్ స్విచ్ ఈజ్ ఆఫ్. నువ్వు పవర్ టూల్స్ ని స్టార్ట్ చేయాలంటే ప్లగ్ పాయింట్ లో ప్లగ్ పెట్టే ముందు ఆ పవర్ టూల్ యొక్క స్విచ్ ఆఫ్ లో ఉండాలి. లేకపోతే ఆ ప్లగ్ పాయింట్ లో పెట్టి ఆ స్విచ్ ఆన్ చేయగానే ఇది రన్ అవుతుంది, ఒకేసారి కలవరానికి గురవుతాడు. నెక్స్ట్, బీ షూర్ ఆల్ అప్రోప్రియేట్ గార్డ్స్ ఆర్ ప్లేస్ అండ్ వర్కింగ్. ప్రతి పవర్ టూల్ కి ఫిక్స్డ్ గార్డింగ్ ఉండాలి. ఫిక్స్డ్ గార్డింగ్ లేని పవర్ టూల్స్ వాడకూడదు. ఆల్వేస్ టర్న్ ఆఫ్ అండ్ అన్ప్లగ్ ది టూల్ బిఫోర్ యు మేక్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆర్ చేంజ్ యాక్సెసరీస్. ఏదైనా పవర్ టూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నావు, నువ్వు ఆ డ్రిల్లింగ్ మిషన్ లో డ్రిల్లింగ్ బిట్ అయిపోయినప్పుడు కొత్త డ్రిల్లింగ్ బిట్ వేయాలంటే నువ్వు దాని యొక్క మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి దాన్ని సేఫ్ మోడ్ లో ఉంచి అప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉప పరికరాలు మారుస్తూ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్, నెవర్ యూజ్ బెంట్, బ్రోకెన్ ఆర్ ర్యాప్డ్ బ్లేడ్స్ ఆర్ కట్టర్స్. అంటే విరిగిపోయినవి, అంటే వంగిపోయి ఉన్నవి, విరిగిపోయినవి, తుప్పు పట్టినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు, కట్టర్స్. నెక్స్ట్, నెవర్ ఓవర్ రిచ్ వెన్ యూజింగ్ ఎ పవర్ టూల్. స్టే ఫిర్మలీ ప్లాంటెడ్ ఆన్ బోత్ ఫీట్. ఈ పాయింట్కి ఏంటంటే అర్థం, ఈ పాయింట్కి అర్థం చెప్పినోడు కాంపిటేటివ్ పర్సన్ నా ఉద్దేశంలో, అతనికి 80% దాడుతుంది. నెవర్ ఓవర్ రిచ్ వెన్ యూజింగ్ ఎ పవర్ టూల్. స్టే ఫర్మలీ ప్లాంటెడ్ ఆన్ బోత్ ఫీట్ అంటే ఏంటి? ఎప్పుడు మనం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆ టూల్ వాడడానికి ప్రయత్నించాలి సార్. నెవర్ ఓవర్ రీచ్, చాలా దగ్గరగా ఉపయోగించకూడదు. అండ్ స్టే ఫర్మ్లీ, మనం ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్ లో, ఒక పోస్చర్, ఒక పర్ఫెక్ట్ పోస్చర్ లోనే యూజ్ చేయాలి సార్. మీరు దగ్గరకు వచ్చారండి, కరెక్ట్ కాదు అది ఆ పాయింట్. ఆల్మోస్ట్ ఒక 50% దగ్గరకు వచ్చారు, కానీ ఈ పాయింట్ 100% కరెక్ట్ కాదు. నెవర్ ఓవర్ రిచ్ వెన్ యూజింగ్ ఎ పవర్ టూల్ అంటే ఏంటి? చూడండి, మీరు డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నారు, మీరు డ్రిల్లింగ్ మిషన్ వాడుతున్నారు లేకపోతే కటర్ వాడుతున్నారు, ఎప్పుడు మీ యొక్క ఆ, ఏది మీ యొక్క స్టమక్ లెవెల్లోనే వాడాలి, స్టమక్ యొక్క హైట్ లోనే వాడాలి. షోల్డర్ హైట్ దాటి వాడతారు కదా, అలాగ వాడకూడదు అనమాట. ఏదైనా పవర్ టూల్ ఉపయోగించేటప్పుడు ఓవర్ రిచ్, మీ షోల్డర్ హైట్ దాటి పవర్ టూల్ ఉపయోగించకూడదు. అది ఆ పాయింట్కి అర్థం. స్టే ఫర్మలీ ప్లాంటెడ్ ఆన్ బోత్ ఫీట్ అంటే 2 ఫీట్లతోటి గ్రిప్ తోటి నిలబడాలి. ఓకే, అర్థమైంది కదండి? రైట్. స్థిరంగా 2 పాదాలతోటి స్థిరంగా నిలబడి
మేడం
పద్దెనిమిది